శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. మాది ఇదే ఊరే. నా పేరు శకుంతలమ్మ. మరి పోయిన నెలలో మా మనవడు వాడు సంవత్సరం పిల్లోడు ఒక్క బిస్కెట్ తింటుండేకుండే. ఒక అట్లా నడుస్తుండే కింద పడుతుండే. ఎందుకు ఇట్లా పడుతున్నాడు ఈ పిల్లోడు అని అమ్మతో ప్రార్థన చేయించుకోమా అంటే మా పాప నిర్లక్ష్యం చేసేది. నేనే ఇంకా చూడలేక మోకాళ్ళలోంచి కన్నీటితో దేవుని అడిగితే, ప్రభా నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే ఈ బిడ్డకు తింటా, నువ్వు శక్తిని నీ సన్నిధిలో ఘనంగా సాక్షిగా నన్ను నిలబడితే ప్రభా మరి ఈ బిడ్డ బాగా తింటట్టు నువ్వు శక్తిని ఇస్తావని నేను ప్రార్థన చేస్తున్నాను, విశ్వాసతో అన్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ బిడ్డ 2 ఇడ్లీ తింటున్నాడు, బాగా నడుస్తున్నాడు, తప్పట అడుగులు వేస్తున్నాడు. అందుకనే దేవుడు చేసిన మేలులు కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసినందుకు అయ్యకి అమ్మకి వందనాలు. ఇక్కడ మీరు వచ్చిన వారందరికీ వందనాలు. దేవుడు చిన్న పేరు మేరీ. మేము ప్రస్తుతం ఇదే ఊర్లో ఉంటున్నాం. నా సాక్ష్యం ఏమంటే గత కొన్ని రోజుల నుండి నాకు ఇట్లా రైట్ కిడ్నీ సైడు విపరీతంగా నొప్పి ఉండింది. అది నేను అమ్మతో ప్రార్థన చేయించుకున్నాను. అలాగే హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాము. హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ సైడ్ కదా రక్తం తక్కువగా ఉంది నాకు, అందువల్ల ఎలాంటి ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉంటుందేమో అని భయపడినాను. హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్కి ఇచ్చినప్పుడు నేను అమ్మతో అక్కడ ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేసినాను, అమ్మ ధైర్యంగా ఉండమ్మా నార్మల్ రిపోర్ట్స్ వస్తాయని నాకు మెసేజ్ చేసింది. అదేవిధంగా సాయంకాలం కూడా నేను రిపోర్ట్స్ ఇంకా రాకముందుకే నేను అమ్మతో ప్రార్థన చేయించుకున్నాను. అదేవిధంగా అమ్మ ప్రార్థన వల్ల అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినాయి. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు. ఇక్కడ వచ్చిన మీ అందరూ సువార్తమ్మ, నాది కూలూరు. నేను చెప్పే సాక్ష్యం ఏమంటే నా భర్తకి సైతాను శోధన బట్టి క్షణం బాగలేకుండే అంత బట్టలు ఇడుచుకొని తిరిగేవాడు అమ్మనూరంతా. ఒకరోజు 12 గంటలప్పుడు చాలా బాగా లేకుండే ఇరంతా తిరిగి ఏడంటే పడిపోతుండే బట్టలు లేకుండా. ఇంకా ఆడ ఇడు చూసుకొచ్చిన ఏడ బాగాలేదు. ఇంకొక రోజు ఆయన నోటి నుండి నేను మనది పాస్టర్ అమ్మ ఉన్నారు కదా అటువైపు ప్రార్థన చేయించుకుని వచ్చి ఒక రోజు ఆదివారం దగ్గర వచ్చి మంగళవారం రోజు ప్రార్థన చేయించుకున్నాము. దేవుడు మరి నా భర్త ఎలాంటిది లేదు, అసలు సైతాను శోధన అనేదే లేదు. వచ్చినప్పటి నుండి కూడా బాగానే ఉన్నాడు. మరి మందు తాగడం కూడా లేదు, బాగుండడు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు. మా ఊరమేడ వేసింటి మేము అప్పుడు అంతా 15 రోజులు అయ్యండి వేసి అందరూ వేసినారు. మేము వెనక నుండి వేసినాము. దేవా తండ్రి మరి అందరూ వేసినారు కదా, మేమైతే వెనుకబడిపోయినాము. మరి అట్లోనే వెనక నుండి వేస్తే దేవుడు ఉసుక తీసుకుపోయి చల్లినాను దాంట్లోన. అందరిని బట్టి అందరు సరిగ్గా వచ్చింది. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన అందరికీ దేవాది దేవునికి నా నిండా వందనములు. నా పేరు ప్రేమమ్మ. నా సాక్ష్యం ఏమంటే మా సార్కి పోయిన 3 వారాల కిందట చాలా ఆరోగ్యం సరిగా లేక మత్తుగా ఉండి మరి ఒక రకంగా బాధతో వేదన పడేవాడు, నిద్రమత్తుతో. మరి ఆ విధంగా ఉన్నప్పుడు అమ్మ దేవుడు సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. ఈ తూరి మళ్ళీ స్కానింగ్కి వెళ్ళినప్పుడు దేవుడు మామూలు రిపోర్ట్లు ఇస్తాడని చెప్పాడు. ఆ విధంగా అమ్మాయితో ప్రార్థన చేసుకుని వెళ్ళాము. చలి జ్వరం వస్తుందని 4:30 నుంచే బ్లాంకెట్ కప్పుకొని పండుకునేవాడు. కానీ అమ్మాయితో ప్రార్థన చేసుకొని ప్రేయరాలు వేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత రస్తలో పోయేటప్పుడే ఆయన నాకు చలి లేదు జ్వరం లేదు అని చెప్పి మామూలు ఉన్నాడు. ఆ రోజు నుంచి అన్నం తింటున్నాడు, మామూలు తిరుగుతున్నాడు, వాకింగ్ పోతున్నాడు. మళ్ళీ చెకప్ చేసినకి వెళ్ళారు. వెళితే అక్కడ చెకప్లో ఏమని వచ్చిందంటే నార్మల్ రిపోర్ట్లోన 180 తగ్గింది, 3 మాత్రమే ఉన్నది. అది కానీ సంపూర్ణంగా అవుతుందిలే సార్ అని చెప్పారు. కనుక మేలు చేసిన దేవాదేవునికి నిండా వందనాలు. ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి నేను కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదే నా సాక్ష్యం. దేవునికి మహిమ కలుగు. నా పేరు మధుసూదనం, నాది ఎమ్మగనూరు. ఏమంటే నా సాక్ష్యం ఏమంటే బ్యాంకులో డబ్బులు కట్టాలా, లోన్ తీసుకున్నట్టుగా డబ్బులు కట్టలేకుంటే ఇబ్బంది అయిపోయాడు. డబ్బులు ఇస్తా అన్నాడు, ఇవ్వలేకపోయినాడు. అమ్మ దగ్గరకు వచ్చి మంగళవారం ప్రార్థన చేయించుకున్నాం. అమ్మ ఇస్తారు పోనైనా డబ్బులు పన్నాయి. ఇదే నా సాక్ష్యం. దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏమంటే నా భర్త విపరీతంగా త్రాగుడుకు బానిసై ఇంట్లో ఎప్పుడు గొడవ పడుతుండేవాడు. అట్లా గొడవ పడుతూ నన్ను హింసించేవాడు. నేను ఒక రోజు మా అత్తను తీసుకొని మంగళవారం రోజు ఇక్కడికి వచ్చి అమ్మగారితో నా బాధ అంతా చెప్పుకున్నాను. అమ్మగారు ఇట్లా 7 వారంలో తిరిగమ్మా, ఏం కాదు, బాగవుతాడు నీ భర్త అని చెప్పాడు. అలాగే నేను 7 వారంలో వచ్చిన తర్వాత నా భర్త త్రాగుడు నుండి పూర్తిగా విడుదల పొందాడు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు. అలాగే ఈ చెయ్యి అంతా మొత్తం నొప్పిగా ఉంది.
ఆ నొప్పి పోనట్లు కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఇటు సాక్ష్యం దేవుడు దీవించింది. అయ్యగారికి అమ్మగారికి నా యొక్క వందనాలు. ఇక్కడికి వచ్చిన వారందరికీ నా యొక్క వందనాలు. నా పేరు సునీత, మా ఊరు గుడికెల్. నేను మా ఊరికి పండగకి వెళ్ళింటే నాకు బంగారు కమ్మలాలే పోగొట్టిపోయినాయి. దేవా తండ్రి, ఆ వల్ల దొరికితే నేను సాక్ష్యం చెప్తానికి ఏంటి, దేవుని చిత్తానుసారంగా అవి మా ఇంటి దగ్గరే పడి దొరికినాయి. ఇదే నా సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవునికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు. మా ఊరు పార్లపల్లి. నా సాక్ష్యం ఏమంటే, మా పెద్దప్ప మొన్న ఆదివారం మందు తాగిండే. మందు తాగి చాలా సీరియస్ కాసి కర్నూలుకి తీసుకుపోయినారు. అక్కడైనా తిక్క చేస్తాడని కాసి మా ఎన్నెల రోజు అడుగుతుంటున్నా. మా పెద్దప్పకి ఎట్టుండేది, నాని బాగుండాడు పాప అంటుండే. ఒక్కోసారి తిక్క చేస్తాడు అంటుండే. దేవునికి ప్రార్థన చేసిన తండ్రి, మా పెద్దప్పకు బాగా అయితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. మా పెద్దప్ప బాగున్నాడంట. ఇదే నా సాక్ష్యము. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారికి అందరికీ వందనాలు.